మరో ఈశాన్య రాష్ట్రంలో కాషాయం జెండా ఎగిరింది. మణిపూర్లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న నిక్నేమ్ ఇది. ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలనేది కమలనాథుల ఆకాంక్ష. ఈ కలను నిజం చేసుకోవడానికి కమలదళం గట్టిగానే ప్రయత్నించింది. గత ఏడాది ఈ ప్రయత్నం ఫలించింది. తొలిసారిగా అసోంలో కమలం విరబూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా మరో ఈశాన్య రాష్ట్రాన్ని కాషాయ కూటమి కైవసం చేసుకుంది. మణిపూర్లో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నజ్మా హెప్తుల్లా బీరేన్ సింగ్తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్పీపీకి చెందిన జాయ్ కుమార్ ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్లు చెరో 4 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ 1, టీఎంసీ 1, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో స్థానిక పార్టీల మద్దతు కీలకంగా మారింది. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్న కాంగ్రెస్ స్థానిక పార్టీల మద్దతు కూడగట్టడంలో అలసత్వం చూపడం బీజేపీకి కలిసొచ్చింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్జేపీ, టీఎంసీల మద్దతును బీజేపీ కూడగట్టింది. దీంతో తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ బీజేపీ నేతలు గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు లేఖ సమర్పించారు. స్పందించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మణిపూర్లోనూ కమలం జెండా రెపరెపలాడింది.